ఈరోజు మీ అందరికీ చెప్తున్నా, మీలో ఆశ ఉందా? బాగుపడుతున్న నిరీక్షణ ఉందా? ఎంతమందిలో ఉంది? పరిస్థితులు మార్చగలడు నా దేవుడు అన్న విశ్వాసం ఎంతమందికి ఉంది? స్తోత్రం చెప్పండి. మీరు ఆశించిన ఆశ చొప్పున, మీరు నమ్మిన నమ్మిక చొప్పున నా తండ్రి జరిగించునుగాక. హల్లెలూయా. అప్పుడు జీవం గల దేవుడు నన్ను దర్శించాడు. ఎప్పుడు దర్శించాడంటే, దేవుడు ఎవరు అన్న ప్రశ్న నాలో వచ్చినప్పుడు నన్ను దర్శించాడు ఆయన. అప్పటిదాకా నేను ఆయన వెతికిన దాకా ఆయన నా కోసం చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే నేను ఆయన వెతికానో అప్పుడు నాకు దొరికాడు. కొన్ని సంవత్సరాల క్రితం చర్చిలో నుంచి వినబడే మైకుల్లో మాటల్లో ఒక సాక్ష్యం విన్నాను. ఒక ఆమెది క్యాన్సర్ గడ్డతో బాధపడింది. అప్పట్లో క్యాన్సర్కి ట్రీట్మెంట్ లేదు. క్యాన్సర్ వచ్చిందంటే ఇక క్యాన్సిల్. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, థెరపీలు వచ్చినాయి, కీమోథెరపీ అని, రేడియేషన్ థెరపీలు వచ్చినాయి. అప్పుడు లేవు. ఆమెకి 2-3 పిల్లలు. జబ్బు వచ్చినప్పుడు మంచాన పడింది. కడుపులో ఆ క్యాన్సర్ గడ్డతో బాధపడుతూ ఉంది. వాళ్ళు వచ్చి చూసి వెళ్తున్నారు. చిక్కి శల్యం అయిపోతూ ఉంటే చూసి వెళ్తున్నారు. చచ్చిపోద్దంట, క్యాన్సర్ అంట, ఇంక బతకదంట, అదంట ఇదంట అని చూసి వెళ్తుంటే, మీలాంటి యేసు ప్రభుని నమ్ముకున్నాం ఒక ఆమె దగ్గరికి పోయి ఆమె చెప్పిందమ్మా, అందరూ వచ్చారు, చూశారు, అయ్యో పాపం అన్నారు, పోయారు, నేను అట్ట పోను. ఒక మొక్క చెప్తా విను. నీకు విశ్వాసం ఉంటే, నీకు నమ్మకం ఉంటే నా మాటిని యేసు ప్రభుని వేడుకో. కన్నీళ్లు గార్చి చిన్న చిన్న పిల్లలు, యేసు ప్రభా నీ దయగలిగితే నన్ను ముట్టి స్వస్థపరచు, నా పిల్లలకి నన్ను దూరం చేయొద్దు, నన్ను నిలబెట్టవయ్యా అని కన్నీరు గార్చి ఆయన అడుగమ్మా. ఆయన దయగలిగితే, ఆయన కదిలే పని అయితే ఆయన నిన్ను ముట్టి బాగు చేస్తాడు, నీ కడుపులో ఆ గడ్డ లేకుండా చేస్తాడు, నా మాటినమ్మా అని చెప్పింది ఆమె. చెప్పినప్పుడు ఈమె ఆ మాట విని అప్పటి నుంచి ఇక జనాలు, బంధువులు, వాళ్ళు వచ్చి, ఇప్పుడు మంచంలో మనిషి ఉన్నప్పుడు అందరూ వచ్చి ఏం చేస్తారు తెలుసా? జబ్బుతో సగం చేస్తుంటే ఇలా సానుభూతికి ఇంకొంచెం చేస్తారు. ఏంది ఎట్ అయిపోయింది ఏంది అని ఒక ఆమె ఇంకొక ఆమెను అడిగితే, క్యాన్సర్ అంట, క్యాన్సర్ గడ్డ అంట. అమ్మో క్యాన్సరా? అట్టయితే ఇక లేదుగా, మరి అదేగా, అందుకే అట్ట అయిపోయింది. ఆ పాడు జబ్బు ఏడొచ్చిందోనమ్మా, మింగేస్తుందమ్మా. ఇట్లాంటి మాటలు ఆ మనసులో ఉన్న మనిషి చెవిని పడితే ఎట్టుంటాయి? వచ్చిన వాళ్ళు ధైర్యం చెప్పాలా, లేకపోతే పాపం చిన్న వయసుగా అయ్యో అంటే సావరా, సత్తారా సావరా? మామూలుగానే జబ్బుగా సగం తెచ్చిన వాళ్ళు ఇట్లాంటి సానుభూతి మాట సగం చేస్తారు. ఇంకా ధైర్యం చెప్పేవాళ్ళు తక్కువ, ఈ సానుభూతితో ఇట్లాంటి పనులు చేసి సాగుకొట్టేవాళ్ళు ఎక్కువ. కాబట్టి ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు ఏమేం చెబుతున్నారు ఏం పట్టించుకోవాలని, పట్టించుకోకుండా ఆ తల్లి చెప్పిన మాట మనసులో పెట్టుకొని ఇక రోజు ఏడ్చి, యేసు ప్రభువా నన్ను దర్శించవా, యేసు ప్రభువా నన్ను ముట్టవా, యేసు ప్రభువా నా ఎందుకు కనికరపడవా, నా పిల్లలకి నన్ను నిలబెట్టవా అని ప్రార్థన చేయటం మొదలుపెట్టి ఆమె తెలిసిన మాటల్లో. ఇది నేను సాక్ష్యం విన్నానమాట అన్యుడిగా ఉన్నప్పుడు. కానీ ఎగతాళి చేశా. ఒట్టిదే తెల్లవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అన్ని మాయ కథలన్నీ చెబుతూ ఉంటారు, యేసు లేదు బోందా లేదు, ఒట్టిదే తెల్లవాళ్ళకి వీళ్ళు డబ్బులు పంపిస్తారు, ఆ డబ్బులు తీసుకొని వీళ్ళకి అట్టంటే అబద్ధాలన్నీ ప్రచారం చేస్తారు. ఆడవాళ్ళకి డబ్బులు ఇచ్చి, ఎవరు పాస్టర్లో చర్చికి వచ్చి ఆడవాళ్ళకి మగవాళ్ళకి డబ్బులు ఇస్తారంట, ఇచ్చి అబద్ధాలు చెప్పిస్తారంట. నా ఫీలింగ్, నేను చెప్పిన మాటలే అనుకునే. ఆ రోజు ఆమె చెప్పినటువంటి సాక్ష్యం ఎట్లా జరిగింది కార్యం అంటే, ప్రభు దర్శించాడు ఆమెని. ఆమె ఏడుస్తూ ఉన్నప్పుడు ఆయన వచ్చాడు. ఎందుకు ఏడుస్తున్నావు? నాకు ఇట్లా క్యాన్సర్ గడ్డ, నాకు ఈ జబ్బుతో బాధపడుతున్నానంటే, ఏముండదులే, నేను సర్జరీ చేస్తాను, నేను ఆపరేషన్ చేస్తాను, తీసేస్తాను నా గడ్డ అంటే. ఎట్లా తీసేస్తావయ్యా, నువ్వు డాక్టర్వా అంటే, నేను పరమ వైద్యుడిని, నేను చేయని ట్రీట్మెంట్ లేదు, నేను చేస్తానులే, నువ్వు కళ్ళు మూసుకొని. ఆమెను ముట్టి ఆమె కడుపులో ఉన్నటువంటి ఆ గడ్డను తీసి ఆమెకు చూపించిదిగో, ఇదేగా నిన్ను బాధ పెట్టింది, నేను తీసేస్తున్నాను, ఇంక నీకేం ఉండదు అని దాన్ని పక్కన పడేసినట్టు చూపించి ఆ చేత్తో అలా తాకినప్పుడు ఆ పొట్ట మీద కుట్లు పడ్డ సాక్ష్యం ఆమె చెప్పింది. ఒక ఆపరేషన్ చేసిన స్త్రీకి కుట్ల బాధ ఎలా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్గా ఆమె అలాంటి బాధను అనుభవించిందట. తర్వాత మరుసటి రోజు నుంచి ఫ్రీ, ఆ పొట్ట లావు లేదు, తగ్గిపోయింది, నార్మల్ వచ్చేసింది, టోటల్ ఫ్రీ, బాగుపడిపోయింది. ఇలాంటి సాక్ష్యం నేను విన్నాను.
ఆనాడు ఎగతాళి చేశాను. ఈరోజు నాకు ఆ దర్శనం దేవుడు చూపించినప్పుడు అప్పుడు ఇక నాకు ఎవరు గుర్తొస్తారు మీరు చెప్పండి? గతంలో నేను ఎగతాళిగా విన్న సాక్ష్యం ఎవరిదైతే ఉందో ఆ యేసు ప్రభువే గుర్తొచ్చాడు నాకు ఆ రాత్రి, ఆ తెల్లవారుజాము. అప్పుడు ఇక ప్రశ్న స్టార్ట్ అయింది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిగా నాతో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఎరా, యేసు అనే పేరు వింటేనే కష్టమని లేచావు, పాస్టర్లను తిట్టావు, చర్చికి పోయే వాళ్ళని వేశ్యలు అన్నావు, వ్యభిచారులు అన్నావు, అట్టంటోళ్ళు అన్నావు, ఇట్టంటోళ్ళు అన్నావు. నీ ఆడపిల్ల నా సువార్త వింటే ఆ పిల్ల మళ్ళా యేసు అనే మాట ఎత్తకుండా అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చావు. బొట్టు తీసేస్తారు, గాజులు తీసేస్తారు, ముండమ విధానాలు చేస్తారు, నీ బతుకు ఎట్టయిపోయింది. మా పెద్ద అక్కాయి పాపం సువార్త ఎవరో చెబితే వచ్చి నాకు చెప్పింది, అబ్బాయి యేసు ప్రభు మాటలు భలే బాగుండారంటే, పొరపాటు నిన్న వాళ్ళ మాటలు హిప్నటైజ్ చేస్తారు, మామూలు చేరు, అమ్మో అయిపోయినట్టు నీ చరిత్ర, నువ్వు అసలే శివభక్తురాలివి, నీ శివుడు పార్వతి మొత్తం పోతారు, మొత్తం తీసేయమంటారు, వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, వాళ్ళ మాటలు ఎందుకంటే నా పిచ్చిదానాన్ని మా అక్కాయి మళ్ళీ యేసు అన్న మాట ఎత్తకుండా చేశా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లాంటి వాడిని నన్ను దర్శించి, ఎరా నా పేరెత్తితే కస్సుబుస్ అన్నావు, ఇక లేదురా దిక్కు. నేను అనుకుంటున్నాను, చూడు ఒక పట్టం తిరిగిద్దా మైండ్, నాకు కనపడ్డది నేను మొక్కినోళ్ళు అనుకుంటున్నా. చూడు అసలు నాకు కనపడదు నేను మొక్కినోళ్ళు. యేసు ప్రభు ఎందుకు అవుతాడంటే అప్పుడు పరిశుద్ధాత్మ మాట్లాడాడు, మరి ఏ నామమున రక్షణ కలగదు, ఆకాశము క్రింద ఇవ్వబడిన ఈ నామముననే యేసు నామమునే రక్షణ. లే, తిరిగావు, చేసావు, అయిపోయింది. తిప్పలు పడ్డావు, నానా బాధలు పడ్డావు, ప్రయాసపడ్డావు, అయిపోయింది. ఇక నీకున్న ఒకే ఒక మార్గం యేసే. లేచి వెళ్ళు, అక్కడికే వెళ్ళు, యేసును ఆశ్రయించు, నీవు సమాధానం పొందుతావు, విమోచన పొందుతావు. ఇక మారుమోగుతుంది నా చెవిలో దైవస్వరం, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉండబట్టలేక మా అమ్మ దగ్గరికి వెళ్ళా, 4:30 టైం. మా అమ్మ గాఢ నిద్రపోతుంది, లేపా. మా పెద్దోళ్ళ మాట తీసుకోవాలిగా. మా అమ్మ దగ్గరికి పోయామా, ఉలిక్కిపల్లి ఏందయ్యా అంది. నేనే చర్చికి పోతామా అన్న. ఏంది అంది. చర్చికి పోవాలనుకుంటున్నా అన్న. చర్చికి అసలు ఈ జాములు లేవటం ఏంది, నువ్వు ఈ జాములు లేచి చర్చి ఏంది, ఏమైందయ్యా అంది. ఏమైంది కాదమ్మా, నేను చర్చికి వెళ్ళాలనుకుంటున్నా అన్న. అప్పటికి జుట్టు పెంచుకున్నా, తిరుపతి వస్తానని. నాకు 2 కొడుకులుగా, పెద్దోడికి పిలకేసాం, అక్కడే తీస్తామని. అయ్యా నీ మొక్కులు అయితేనేమి, మా మొక్కులు అయితేనేమి 25-30 మొక్కులు ఉన్నాయి. ఎన్ని? 25-30 మొక్కులు ఉన్నాయి. 1 కాదు 2 కాదయ్యా. అసలుకే బాధలు తల్లాడుతున్నాం. ఆ మొక్కులు తీరవకపోతే వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలీదు. ఎందుకు వచ్చిన గొడవయ్యా? ఆ యేసు ప్రభు దగ్గరికి పోతే ఇక దేనికి మనం పోకూడదు, దేనికి మొక్కకూడదు అంటారు వాళ్ళు. అసలుకే బాధల్లో ఉన్నాం, కాస్త ఆలోచించయ్యా అంది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నేను అన్నాను, మీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అయ్యే చేశారు, మా చేత కూడా అయ్యే చేయించారు. మీరు నెమ్మదిగా ఉన్నది లేదు, మేము నెమ్మదిగా ఉన్నది లేదు. నేను ఫైనల్గా ఒక ఆలోచన చేసుకున్నాను రాత్రి. నా ఆలోచన నాకు చెప్పలా, చెబితే అదురుపోయిద్దిగా, చెప్పలా. అప్పుడు నన్ను యేసు ప్రభు దర్శించాడు. లాస్ట్ అండ్ ఫైనల్ ఆయన దగ్గరికి పోతా. సమాధానం దొరికింది, లేకపోతే నా ఆలోచన ఏదో నాకుందిలే, లేదు అసలు అవకాశం అనుకున్నా. కానీ ఒక్కడు నన్ను దర్శించినట్టు నాకు అర్థమవుతుంది. నేను వెళ్తానుమా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నేను పోతా, మొక్కలేదు తొక్కలేదన్న. మమ్మ దేవుడు దర్శించినట్టున్నాడు. సరే పోయా, ఆ నాయనన్న ఏమన్నా చేస్తాడేం పోయా అంది. అదే శుభవార్త, దేవునికి స్తోత్రం. జీవితానికి నిరీక్షణ, ఆశ లేకుండా ప్రాణాలు తీసుకుందామన్న విరక్తిలోకి వెళ్ళిన మా బ్రతుకులకి ఒక నూతనమైన అధ్యాయము ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఏ రోజైతే ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన రెక్కల నీడకు వెళ్ళి, ఆయన సన్నిధిలో కూర్చున్నానో, ఇక ఆ రోజు స్టార్ట్ అయింది బ్రదర్ నా లైఫ్లో ఒక టర్నింగ్ అనేది. పోయాం, మోకాళ్ళు వేయటం మనకు తెలియదు, పద్మాసనం వేసుకుని కూర్చొని మంత్రాలు ధ్యానించడం తెలుసు, కానీ మోకాళ్ళు వేయటం మనకి ఏం తెలుసు. పోయి మోకాళ్ళు వేసుకొని, అందరూ మోకాళ్ళు వేసారు మనం కూడా వేయాలి అని వేస్తే మంటలు పడుతుంది, అలవాట్లేదుగా. కాసేపు మోకాళ్ళు వేసి అట్టనే ఉన్నా పట్టుదలగా. చాలా ఏడుపు వచ్చింది.
ఎవరికి చెప్పినా అందరూ ఏడుస్తున్నారు ఇంట్లో. అందుకని ఎవరికి వాళ్ళు ఏడుపునంత దిగమే ఇంకొని తిరుగుతున్నాం. చర్చికి పోయినాక మనసారా ఏడవడానికి అవకాశం దొరికింది, ఎందుకంటే అందరూ ఏడిచి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ ఏడుపులో మన ఏడుపు కలిపేయచ్చులే అని చెప్పి మనసారా ఏడుచుకోవడానికి ఇక్కడ భలే ఉందరో మొత్తానికి యేసుప్రభు ఏమో కానీ ప్రశాంతంగా ఏడవచ్చు. ఇక్కడ అందరూ ఏడుస్తున్నారు, మనం కూడా ఏడవచ్చని ఏడ్చి ఏడ్చి 3 ప్రశ్నలు ప్రభు ముందుంచా. యేసు ప్రభా, నిన్ను తిట్టా, దూషించా, అందాన్ని మాటలన్నా, చెడిపోయినోడిని, పాపాత్ముడినే, కానీ ఈరోజు నీ పాదాల దగ్గరికి వచ్చా. నువ్వు ఏడున్నావు? ఈ కన్నీళ్ళు తప్ప నాకేం మిగలేదు, నన్ను చూస్తున్నావా అని అడిగా. నీకు మేము ఆరాధించే వాటికి సంస్కృతంలో మంత్రాలు చదవాలి, శ్లోకాలు చదవాలి. మరి నీకే భాషలో చదవాలో మాకైతే తెలియదు, నాకు తెలియదు. నాకు తెలిసిన ఈ తెలుగు భాషలో నాకు ఉన్న పరిస్థితుల్లో మాట్లాడుతున్నా, నా మాటలు నీకు అర్థమవుతున్నాయా అని అడిగా. 2. 3వది, నీవు నాకు సమాధానం ఇస్తావా అని అడిగా. మొదటిది ఏంటి? కన్నీళ్ళు తప్ప నాకేం మిగలలేదు, నువ్వు చూస్తున్నావా. 2వది ఏంది? నా మాటలు నీకు అర్థమవుతున్నాయా. 3వది ఏంది? నువ్వు నాకు సమాధానం ఇస్తావా, బాగు చేస్తావా. ఈ 3 మాటలు దేవుని ముందుంచి కూర్చున్నా. కాసేపటికి నా హృదయంలో ఒక స్వరం, అటు చూడు, అటు చూడు, అటు చూడు, అటు చూడు, ఆ గోడకెళ్ళి చూడు, గోడకెళ్ళి చూడు, గోడకెళ్ళి చూసా. ఏ 3 ప్రశ్నలు నేను అడిగానో ఆ 3 ప్రశ్నలకి సమాధానం ఆడ కనపడుతుంది. నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూచి తిని, నా ఏడుపు తప్ప ఏం మిగల, ఏడుపు చూసావా అన్నావుగా, నేను చూచి తిని. నా మాటలు నీకు అర్థమవుతున్నాయా అన్నావుగా, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నీవు నాకు సమాధానం ఇస్తావా అని అడిగావుగా, నేను నిన్ను బాగు చేసేదను. 3 మాటలు ఉన్నాయి. నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను అనే ఆ 3 మాటలు అక్కడ చదివాను. చూపించాడు, అక్కడ ఉన్నాయి. అప్పుడు పక్కా ఆయన్ని బైబిల్ అడిగా, ఏమండి బైబిల్ క్రైస్త, ఎందుకంటే బైబిల్లో ఎక్కడుందో ఆ మాట చూడాలని. మొదటిసారి బైబిల్ అప్పుడు పట్టుకున్నా. మా అమ్మ ఎట్లాంటిదంటే ఈ మతం నిష్ట ఎక్కువ మాకు. మా పెదనాన్న కొడుకు మొట్టమొదట మా ఫ్యామిలీలో దేవుడిని నమ్ముకొని పాపం బైబిల్ తీసుకొచ్చాడు. ఒకసారి మా ఇంటికి వస్తా, వెళ్తా వెళ్తా బైబిల్ మా ఇంట్లో పెట్టిపోయాడు. ఆయన ఆశ ఏంటంటే మేము మారతామని. అప్పుడు ఎర్రట్ట బైబిలు, నా చిన్నతనంలో ఎర్రట్ట బైబిలు ఎవరికన్నా గుర్తుందా? ఇప్పుడు నల్లట్ట బైబిల్, అప్పుడు ఎర్రట్ట బైబిల్. మా అమ్మ ఏం చేసింది తెలుసా? కర్రపుల్ల ఒకటి తీసుకొని నెట్టేది ఆ బైబిల్. పట్టుకుంటే అంటయిద్దని. అలాంటి ఫీలింగ్స్లో పెరిగిన వాళ్ళం, మరి ఇంకెట్టా. ఇక ఆ రోజు బైబిల్ పట్టుకున్న ఆ బైబిల్లో ఎక్కడుందో వెతకటం మొదలు పెడితే రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనంలో నా ప్రభు నాతో మాట్లాడిన మాటలు అక్కడ ఉన్నాయి. ఇక అప్పుడు బైబిల్ చదవటం మొదలు పెడితే ప్రియులారా, నిరీక్షణ లేని వారికి నిరీక్షణ, ఆశ లేని బ్రతుకులకు ఆశ, ఇక భవిష్యత్తు లేదు అనేటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకి భవిష్యత్తును గూర్చిన విశ్వాసము, అన్నీ కలిగించే జీవపు మాటలు, నా దేవుని మాటలు, నా యేసయ్య మాటలు, ఒకటొకటి. అప్పటిదాకా దయ్యాల గుహలాగా ఉన్న నా శరీరము, నా ప్రాణాత్మలు, నా దేహము శుద్ధీకరించబడటం మొదలైంది. ఇక పాలకు పోయి రావటం, ఖాతాలకు పోసి రావటం, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసే గుంపులు ఎక్కడైతేనే అడిగి పోవటం, కూర్చోవటం, వాళ్ళతో ప్రార్థన చేయటం, ఆ పాటలు పాడటం, ఇక అదే ధ్యాసలో ఉంటాం. 4 ఆదివారాలు చర్చికి వెళ్ళా. 5వ వారంలో ఇట్ట కూటాలు పెట్టి మీలో ఎవరైనా బాప్తిస్మం పొంది పాపాలు కడిగేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే రేపు మధ్యాహ్నం బాప్తిస్మాలు సిద్ధమవ్వండి అన్నారు. నేను కూడా చెయ్యెత్తా, బాబు నేనున్నానయ్యా, నేను ఘోర పాపి, నా పాపాలన్నీ కడిగేసుకోవాలని నేను కూడా సిద్ధమవుతున్నా, నా యేసు ప్రభు రక్తంలో నేను సిద్ధం అని 2002 ఏప్రిల్ 16వ తారీఖు తీర్మానం చేశారు రాత్రి కూటంలో. 2002 ఏప్రిల్ 17 మధ్యాహ్నం ఇంచుమించు 3 గంటల వేళ బాప్తిస్మం పొంది ఒడ్డుకొచ్చా. నెలలోనే 14 కూటాలకి వెళ్ళాలా, 14 ప్రసంగాలు ఇన్లా, 4 వారాలు. అర్థమైపోయింది నాకు, నేను పాపినని అర్థమైంది.
పాపాలు మీద ఉన్నప్పుడు శాపము, దాని ఫలితం ఘోరము, బ్రతుకులో అశాంతి, చచ్చినాక నరకం ఉంది. ఇదంతా పాపాల వల్లే ఉంది కదా. ఇప్పుడు ఆ పాపాలు కడగటానికే కదా యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచింది. రారా బాబు, ఉచితంగా కడుగుతా, అందుకోసమే నేను ప్రాణం పెట్టా, నా రక్తం కార్చాను, రా నా రక్తంలో నీ పాపాలన్నీ కడుగుతాను, ఉచితం, పైసా ఖర్చు లేదు, ఒంటికి చాకిరి లేదు, రా నా నామంలో స్నానం చేయి, బాప్తిస్మం పొందు, పరిశుద్ధపరచబడు, ధన్యుడివైపోతావు, బతుకులో ప్రశాంతత, చచ్చనాక నిత్య జీవం రెండూ ఉన్నాయి, రమ్మని ప్రభు పిలిచినప్పుడు, అది ఉచితమైనప్పుడు పొందటానికి ఏం మాయరోగమా? ఏం మాయరోగం? పాపాలు కడిగేసుకోవడానికి? నాకైతే ఏ మాయరోగం లేదు. అందుకే నేను సిద్ధపడ్డాను, పోయాను. 2002 ఏప్రిల్ 17వ తారీఖున బాప్తిస్మం పొంది దేవుని బిడ్డను అయ్యాను. హల్లెలూయా. నిరీక్షణ లేని, ఆశ లేని నా జీవితానికి నూతనమైనటువంటి ఆశలను పుట్టించి, నా కుటుంబంలోనికి ప్రవేశించి, శాపాన్ని అనుభవించినటువంటి నా కుటుంబంలో నుంచి శాపాన్ని, మరణాన్ని, మీకు ఇంకొక మాట కూడా చెప్పాలి, ప్రయోగతంతులు చేశారని చెప్పాంగా, ఇద్దరు కలిసి చేశారని చెప్పాంగా. ఎప్పుడైతే కుటుంబం మొత్తం యేసు ప్రభు రక్తంలో కడగబడి బాప్తిస్మాలు పొంది మొత్తం దేవుని బిడ్డలం అయ్యామో, అప్పటిదాకా మా మీద ప్రయోగతంతు చేసిన వాళ్ళకి మూడింది, వాళ్ళకి రివర్స్ అయింది. మీకు తెలుసా, కుక్కగానే అరిసినట్టు అరిసి 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 చచ్చిపోయాడు. బతకడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయాడు ఒక బ్రదర్. ఒకడైతే చచ్చిపోయి 3 రోజులైనా కూడా శవం బయటికి తీయలేని పరిస్థితిలో చచ్చిపోయాడు. మాంత్రికత్వం మనుషుల్ని అంత నాశనం చేసింది. అది ఎంత శాపగ్రస్తమైన క్రియ అయితే వాళ్ళకి ఆ గతి పట్టింది. అదే యేసు ప్రభు మా జీవితంలోకి ప్రవేశించకపోతే మేము అయిపోయేవాళ్ళం. ఎప్పుడైతే యేసు రక్తపు కోటలోనికి వచ్చి ఆయన రక్తంలో పాపాలు గడిగేసుకొని పరిశుద్ధపరచబడి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఒడ్డెక్కామో, మా మీద ప్రయోగించిన ప్రయోగ తంతులన్నీ వాళ్ళకి రివర్స్ కొట్టినాయి. ఇక మళ్ళీ బతకడానికి కూడా ఛాన్స్ లేకుండా ఇద్దరు అవుట్. ఏమన్నా అర్థమవుతుందా నేను చెప్పింది మీకు? చెరపకురా, పెద్దగా చెప్పు, చెరపకురా. ఇంకోసారి చెప్పండి. చెడతావు, ఎదుటోడిని నాశనం చేయాలనుకుంటే నువ్వు పోతావురా. వాళ్ళ జీవితంలో అక్షరాల జరిగిందండి అది. ఇది నేను ఎరగకుండా చెప్పట్లా, నిజంగా జరిగింది. ఇప్పుడు ఇక్కడ మీకు ఏమర్థమైందండి? జీవితంలో కొన్ని రకాల కష్టాలు వచ్చినప్పుడు నిరీక్షణ కోల్పోతాం. కానీ అలా నిరీక్షణ కోల్పోయిన వ్యక్తుల జీవితాల్లో యేసు ప్రభు జోక్యం ఉంటే మళ్ళా క్రొత్త ఆశలు మొలకెత్తుతాయనేది నా బ్రతుకు సాక్ష్యం, నా జీవిత సాక్ష్యం. కొడితే గట్టి కొట్టండి. 38 సంవత్సరాల జబ్బుతో బాధపడుతున్న ఈ ఒక్కడి దగ్గరికి ఎందుకు వచ్చాడండి? అక్కడ ఊసకాలు చేతులు గలవారు, కుంటివారు, గుడ్డివారు చాలామంది బాధల్లో ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి పోవచ్చు కదా. ఈ ఒక్కడి దగ్గరికి ఎందుకు వచ్చాడో తెలుసా? వాళ్ళందరికీ ఒక కాలు బాగలేదు, ఒక కాలు బాగుంది. యేసు ప్రభు యెరూషలేములో తిరుగుతున్నాడు, ఎంతోమందిని బాగు చేస్తున్నాడు, ఎన్నో కార్యాలు చేస్తున్నాడు అన్న సంగతి వాళ్ళందరి చెవులకు వచ్చింది. వాళ్ళు ఒక కాలుతో ఈటసలాడతానైనా ఆయన దగ్గరికి పోతే బాగు చేసేవాడు. కానీ వాళ్ళు ఎటు చూస్తున్నారు తెలుసా? ఆయన దగ్గరికి పోలా, చెరువుకి వెళ్ళి చూస్తున్నారు, కోనేటికి వెళ్ళి. మరి 30 సంవత్సరాల జబ్బోడు ఎటు చూస్తున్నాడు? కోనేటికి వెళ్ళి చూస్తున్నాడు, ఆకాశం వైపు చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు జోక్యం చేసుకొని, దేవుడు ఎవరికన్నా దయ పుట్టించి నన్ను తీసుకెళ్ళి అందులో వేస్తే తప్ప, లేకపోతే ఆయనే వచ్చి నన్ను బాగు చేస్తే తప్ప నాకు దిక్కు లేదు. యెరూషలేములో యేసయ్య తిరుగుతున్నాడు, చాలామందిని బాగు చేస్తున్నాడు, కానీ నేను బాలేనుగా. ఇక్కడ ఉన్నోడు నా కోనేట్లో దూకటానికే చేతగానోడి, నేను ఎట్టబోతా ఆయన దగ్గరికి? కాబట్టి ఆయన నా దగ్గరికి రావటం తప్ప నాకు మార్గమే లేదు అని ఆడు కూర్చున్నాడు. అందుకే అవకాశాలు ఉండి కూడా, యేసు ప్రభువు గురించి తెలుసుకొని కూడా ఆయన దగ్గరకు రానొల్లనటువంటి వ్యక్తుల దగ్గరికి ఆయన పోవటల్లా. ఎవరైతే ఆ స్థితిలో ఉండి దేవుడా నువ్వే దిక్కని దేవుని కోసం ఎదురు చూస్తున్నాడో వాని దగ్గరికి వెళ్ళి కదిలిచ్చాడు. మిగిలిన వాళ్ళకి ఊసకాలు చేతులు గల వాళ్ళకి ఒక కాలు పోయినా ఒక కాలు బాగానే ఉంది, వచ్చి ఈడ్చుకుంటా వచ్చైనా సరే ఏసైనా పట్టుకుని బాగుపడవచ్చు. ఈరోజు ఇక్కడ మీకు చెప్తున్నాను నేను, యేసు ప్రభు గురించి నీకు తెలియకపోతే నువ్వు ఆయన ఆశ్రయించలేవు. ఈరోజు నీకు స్పష్టంగా ఆయన గురించి తెలిసిన తర్వాత కూడా నువ్వు ఆయన ఆశ్రయించకపోతే నీ జీవితంలో బాగుపడలేవు. మనశ్శాంతి, ఆనందం, సంతోషం, ఆశీర్వాదకరమైన భవిష్యత్తు అనేది నువ్వు చూడలేవు. నేను చెప్తున్నాను కదా. అలా కాకుండా నువ్వు ఆయన వెతికి ఆయన ఆశ్రయించావనుకో,
ఇదిగో నా జీవితమే సాక్ష్యం, తప్పకుండా నువ్వు బాగుపడతావు, బతికిపోతావు, నూతన పరచబడతావు. ఇంకా చెప్పాలంటే నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడటం కాదు, ఇతరులకు కూడా నీ బ్రతుకు ఆశీర్వాద కారణంగా మారిపోయింది. మీరెవరు, నేనెవరు? కొచ్చర్లో నాకేమన్నా తెలుసా? ఎప్పుడన్నా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కలిశానా? మరి ఎందుకు వచ్చారండి ఇక్కడికి? ఎట్లొచ్చారు? ఏంది అనుబంధం? ఏంది చూసావు ఎట్లా చేశాడో? మీరెక్కడో నేనెక్కడో మీ హృదయాల్లో అంత చోటిచ్చాడు నాకు. ఏదో మాట ద్వారానో, పాట ద్వారానో, పలుకు ద్వారానో ఏదో ఒక విధంగా మీరు సంధించబడ్డారు. షాలేమరాజు అనేవాడు ఒకడు పరిచయం అయ్యాడు మీకు. ఈరోజు వాడు ఇక్కడికి వస్తున్నాడని తెలుసుకొని వచ్చారు మీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎవరు చేసిన కార్యం? నా యేసయ్య చేసిన కార్యం. నా ఇంటికి నాకు మాత్రమే దీవెన కాదు, 10 మందికి ఆశీర్వాదంగా నా బతుకును మార్చినవాడు నా యేసయ్య. ఆయన రక్తముతో, సిలువలో గార్చిన రక్తంతో నా ప్రతి పాపమును కడిగి పరిశుద్ధపరిచి క్రొత్త జన్మ అనుభవంలోనికి తెచ్చినవాడు నా ప్రభు. నన్ను దర్శించినప్పుడు నేను వెళ్ళా. ఎవరో ఏదో అనుకుంటారు, ఎవరో ఏదో అవుతారని లెక్క చేయలే. కులపోళ్ళు ఫీలింగ్ ఇస్తారు, మతపోళ్ళు ఫీలింగ్ ఎవ్వడు పట్టించుకోలే. అరే పరిస్థితులు తారుమారైనప్పుడు ఒక్కడు రాలేదు. యేసు ప్రభు దగ్గరికి వస్తుంటే ప్రతి ఒక్కడు వచ్చి క్లాసులు పీకుతూ ఉంటారు. ఏంది ఆడికి వెళ్తున్నామంటగా చర్చికి? ఎందుకట్ట? అసలు మన వ్యవహారం ఏంది, మన కథ ఏంది, మన అది ఏంది, మన ఇది ఏంది, అట్టపాటు ఏంది అసలుకే? పోతే ఏదైనా ఒక పూట పోయి అంత సంద వేసి రావాలా? ఏంది బాప్తీస్మాలు కూడా అంటున్నా అంటగా, మాంసం తిన్నామని ఎముకలు మెళ్ళ వేసుకుంటాం, ఏంది నీ పనే అని మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఇట్లాంటి కౌన్సిలింగ్లు క్లాసులు ఇచ్చేవాళ్ళు ఉంటారు. పరిస్థితులు తారుమారైనప్పుడు ఒక్కడ కనపడ్డావు. ఎందుకంటే కనపడదు, అప్పు అడుగుతామేమో అని. ఎక్కడ నిప్పించమనన్నా అంటామేమో అని కనపడ్డు. సస్తంటే ఎవడు కనపడ్డు. మనం బతికిపోతుంటే మాత్రం ప్రతి ఒక్కడు వచ్చి క్లాసులు ఇస్తూ ఉంటారు. ఎవడికి కావాలా క్లాసులు? మా సొంత పెదనాన్న కొడుకులు ఇద్దరు, వాళ్ళు ఒక మాట అన్నారు. మా నాన్నే, యేసు ప్రభుని నా మీద బాప్తీసం పొందేమంటగా, నీకు 2 కొడుకులే ఉన్నారు, నువ్వు సస్తే నీ పాడి మోయటానికి 4 కావాలి, పొరపాటును కూడా మేము రామన్నారు. మా నాన్నేమన్నాడు తెలుసా? రే, నన్ను దేవుడు పిలుచుకుంటే నన్ను మీరు కాదు, పరిశుద్ధుల భుజాలు మోస్తాయి. నన్ను పరిశుద్ధుల భుజాలు మోస్తాయి. ఎవ్వడు నన్ను పట్టకపోయినా పర్వాలేదు, నేను మాత్రం ఆయన వదిలే ప్రసక్తి లేదన్నాడు. అన్నాడా? 2015వ సంవత్సరంలో దాదాపు 80 ఏళ్ళు దాటిన వయసులో ప్రభు దగ్గరికి వెళ్ళాడు. శుభ్రంగా మధ్యాహ్నం స్నానం చేసుకున్నాడు, భోంచేశాడు, హాయిగా పండుకున్నాడు. సాయంత్రం 6 ఒక్కసారి అట్లా లేచి కూర్చొని మళ్ళీ పండుకున్నాడు. ప్రశాంతంగా నిద్రపోయినట్టు నిద్రలోనే వెళ్ళిపోయాడు ప్రభు దగ్గరికి. అసలు ఇంత బాధగా, నొప్పిగానే, మాట్లాడే పనిలేదు, సైలెంట్గా వెళ్ళిపోయాడు. మా నాన్న నిద్రించినప్పుడు మా నాన్న పెట్టె ఎంతమంది పట్టారు తెలుసా? పెట్టె 40 మంది పట్టారు. 4 ఎక్కడ, 40 మంది ఎక్కడ? చెప్పు, కొడితే గట్టి కొట్టాలా? నన్ను కూడా పట్టనేలా. అయ్యా ఆయన మా నాన్నయ్య, ఆయన అంటే నాకు ఇష్టం, ఒక్కసారి అట్లా నేను భుజం మోపుతానంటే ఒకడు తొలిగి నాకు సంధించాడు. 4 అడుగులు లేనిచ్చి మళ్ళీ అలాగాడు నన్ను. పక్కరా అన్న, మేము తీసుకెళ్తాం మైనీళ్ళ. నన్ను వాళ్ళు ఏమన్నారు? సస్తే ఎంత 2 రాకపోతే ఎంతమంది వచ్చారు? రాకుండా ఏమో లేదు, వచ్చారు వాళ్ళు. చివరికి నా దగ్గరికి వచ్చారు. ఏందిరా అబ్బాయి, సరే ఏదో వెళ్ళారంటే వెళ్ళారు, నమ్మారంటే నమ్మారు, ఏం మమ్మల్ని పట్టనిరా? నన్నే పట్టనలేదురా అన్నయ్య. సందు దొరికితే పోయి జ్వరపడని, లేకపోతే ఇంటికి పోండి అన్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సందు దొరికితే జ్వరపడండి రా, లేకపోతే లేదండి. ఎత్తుకొని మోసిన కూడా ఆజానుబాహులు. వీళ్ళేమో కొంచెం ఎత్తు తక్కువ. ఇక వాళ్ళు జ్వరపడితే తలకాయ మీద పెట్టుకొని పోవాలి. ఇక లేదు అవకాశం. ఏం కార్యం అది? సిగ్గుపరుస్తాడండి. ఆయన విశ్వసించిన వాళ్ళు సిగ్గుపరుస్తాడా? దేవునికి స్తోత్రం కలుగును గాక. దాదాపు 80 దాటిన వయసులో కూడా నిలువు మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడు మా నాన్న.
ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే, నిరీక్షణ లేని జీవితాలకి యేసు ప్రభులో ఎంత నిరీక్షణ ఉందో చూడండి. విశ్వసించిన వారి జీవితాలు ఎలాంటి కార్యాలు చేస్తున్నాడో చూడండి. ఇతడు యేసు ప్రభు కోసం ఎదురు చూసి ఉండొచ్చు, కానీ వెళ్ళలేడు. అందుకే ఆయనే వచ్చాడు, ఆయనే దర్శించి అడుగుతున్నాడు, బాగుపడాలనుకుంటున్నావా అంటే వాడు చెప్తున్నాడు, 38 ఏళ్ళు అయినా ఆ జబ్బు వచ్చి వాని హృదయంలో ఆశ చూడు, ఇంకా బాగుపడతానన్న ఆశ ఉంది, ఇంకా స్వస్థత పొందుతానన్న ఆశ ఉంది. అతని హృదయంలో ఆశ చావల. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, మీరు అనుభవిస్తున్న శ్రమలతో, పాపంతో, శోధనతో రాజీ పడిపోయారా? లేకపోతే ఏ నాటికైనా నాకు విడుదల వచ్చిద్ది, నా కుటుంబం బాగుపడిద్ది, నా భర్త మారుతాడు, నా పిల్లలు మారుతారు, నా కుటుంబం ఆశీర్వదించబడిద్ది అన్న ఆశ మీలో ఉందా, చచ్చిందా? ఉందన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఆశ చచ్చిన వాళ్ళకి దేవుడు కార్యం చేయడు. పరిస్థితులు ఎంతగానన్నా మారన్నాయి, కానీ గుండెల్లో నా పరిస్థితిని నా దేవుడు మార్చగలడన్న ఆశను మాత్రం చావనియొద్దాం. దాన్ని ఆధారం చేసుకొని దేవుడు కార్యం చేస్తాడు. గడ్డి కొట్టో. దేన్ని ఆధారం చేసుకొని కార్యం చేస్తాడు? ఏం వెతికాడో తెలుసా? అతని గుండెల్లో ఆశని వెతికాడు యేసు ప్రభు. ఆశ వ్యక్తి 38 ఏళ్ళు జబ్బు అయినా సరే వాడు ఆశ చూడు, ఇంకా బాగుపడతానన్న ఆశ. ఎవరన్నా నీ బొడ్డోళ్ళు నా బొడ్డోళ్ళు అయితే స్వస్థపడ గోరుచున్నావా అని ప్రభు అడిగితే ఏంది స్వస్థత? ఇంకెక్కడయ్యా అయిపోతే అనే మాట్లాడేవాళ్ళం మనం. ఆడు మాట్లాడాల మాట, అని మాటల్లో ఇంకా ఆశ ఉంది. బాగుపడతానన్న నిరీక్షణ, బాగుపడతానన్న విశ్వాసం వాని గుండెల్లో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం వెతికాడు? ఆ కూర్చున్నాళ్లలో అందరి కళ్ళేం కోనేటిలో ఉంటే, అందరి కళ్ళు దూత వస్తాడేమని కోనేటికి వెళ్ళి చూస్తుంటే వాళ్ళ ముందు తిరుగుతున్నాడు ఎవరో తెలుసా? ఆ దూతని, ఆ నీళ్లని, మనుషుల్ని మొత్తాన్ని చేసిన సృష్టికర్త అయిన ప్రభు వాళ్ళ ముందు తిరుగుతుంటే ఆయనకెళ్ళి చోట్ల వాళ్ళు కోనేటికి వెళ్ళి ఆయన సృష్టించిన దూతకెళ్ళి చూస్తారు. కానీ ఆడ తిరుగుతుంది ఎవరు? నజరేయుడగు యేసు. ఆయన గురించి లేఖనం ఏం చెప్పింది? సర్వ విశ్వమును నిర్మించిన నిర్మాణకుడు ఆయనే అని. వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతున్న యేసుని కోల్పోతున్నారండి, వాళ్ళు పోగొట్టుకుంటున్నారండి. ఈరోజు కూడా సమాజంలో చాలామంది యేసు ప్రభు మాట వినబడుతున్నా, యేసు ప్రభు స్వరం వినబడుతున్నా, యేసు ప్రభు పాట వినబడుతున్నా, యేసయ్యను గురించి సమాచారం అందుతున్నా పట్టినట్టు పోగొట్టుకుంటున్నారు ఆయన్ని. నేను స్వీకరించి ధన్యుణ్ణయ్యా. నేను పట్టుకొని ఆయన్ని హత్తుకొని నా బ్రతుకును ధన్యం చేసుకున్నా. ఈరోజు చాలామంది వినబడి కూడా ఇటు వదిలేస్తున్నారు. వాళ్ళ జీవితాలు అంతే ఉంటున్నాయి. బ్రతుకులో దుర్భరం, సత్యా కూడా నరకానికే సిద్ధమవుతున్నారు, కానీ పరలోకానికి ఆయత్తపడట్లా. ఈరోజు మీ అందరికీ చెప్తున్నా, మీలో ఆశ ఉందా? బాగుపడుతున్న నిరీక్షణ ఉందా? ఎంతమందిలో ఉంది? పరిస్థితులు మార్చగలడు నా దేవుడన్న విశ్వాసం ఎంతమందికి ఉంది? స్తోత్రం చెప్పండి. మీరు ఆశించిన ఆశ చొప్పున, మీరు నమ్మిన నమ్మిక చొప్పున నా తండ్రి జరిగించునుగాక. హల్లెలూయా. ఆయనను వెతికే వాళ్ళు ఎవరని దేవుడు వెతుకుతున్నాడు. మొదటిది, నేను వెతికా, నాకు దొరికాడు. అలాగే రెండవది ఏం వెతుకుతున్నాడు? హృదయాలలో ఏముంది? నిరాశ, నిస్పృహ ఉందా? విరక్తి ఉందా? లేకపోతే ఆశ ఉందా? ఇప్పుడు మీరు చెప్పారు ఆశ ఉందయ్యా అని. ఎన్ని గుండెల్లో అయితే ఆశ ఉందో ఆ ఆశ తప్పకుండా నా తండ్రి తీరుస్తాడు. బైబిల్లో ఉంది ఆ మాట, ఆశ గల ప్రాణమును ఆయన తృప్తి పరచును అని. 2 ఇక వంతు అన్నాడు, నీకు కోనేరు అవసరం లేదు, నీళ్ళు అవసరం లేదు, దోత అవసరం లేదు, పీత అవసరం లేదు, లేచి నీ పరుపెత్తుకొని నడవమన్నాడు. వాడు అడ్డ ప్రశ్నలు ఏమీ ఇలా. మనం ఉన్నామనుకో ఆ సిట్టింగ్లో, ఏంది లేవాలా? లేచి అసలు నేను లేవటమే అంతంత మాత్రం అయితే పరుపు ఎత్తుకోవాలా? ఎవరు అయ్యా నువ్వే? పరుపు కూడా ఎత్తుకోవాలంటున్నా. లేవటానికే చేతగాక 38 ఏళ్ళ నుంచి ఈంతును కూర్చొని కూలబడి ఉంటే ఇప్పుడు వచ్చి పరుపు ఎత్తుకో. అదే ఉంటే ఏడెందుకు కూర్చుంటాం? ఖచ్చితంగా మనం కూర్చుంటే అట్నే మన డైలాగ్ అదే. రెండో డైలాగ్ మన డైలాగ్ అదే. కానీ వాడు అలా అనలా. వాడేమన్నాడు తెలుసా?
రెండో మాట మాట్లాడలే, లేచి నీ పరుపెత్తుకొని నడువు అంటే కాళ్ళు కదిలిస్తే కాళ్ళు సడలినాయి, చేతులు కదిలిస్తే చేతులు సడలినాయి. చిన్నగా లేవటం మొదలు పెడితే బాడీ సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడైతే యేసు మాటని వాడు స్వీకరించాడో వాని శరీరంలో విప్లవాత్మకమైన మార్పు బాడీలో కలుగుతూ ఉంది. ఎందుకంటే మానవ శరీరాన్ని నిర్మించిన నిర్మాణకుడు ఆయన నరములను, ఎముకలను, కండరములను, కీళ్లను పొదిగి వాటిని అన్నింటినీ సంధించి మన శరీరములను నిర్మించిన నిర్మాణకుడు ఆయన. పాడు చేసిన ఆయన వల్ల ఇది, తిరిగి బాగు చేసిన ఆయన వల్ల ఇది. ఆయన వాక్కు చేత సమస్తమును నిర్మించిన నిర్మాణకుడు నా ప్రభు. తన వాక్కు చేత అదే వాక్కును పంపాడులే, నువ్వు లేచి నీ పరుపెత్తుకున్నాడు అంటే ఆ వాక్కు అతను స్వీకరించాడు. బాడీ సంధించబడింది. లేచి, అయ్యా ఇన్నాళ్ళు నాకు నిలకడ లేదు, నా శరీరంలో ఏదో మార్పు వచ్చేసింది. మార్పు కాదు, తీసుకో పరుపు తీసుకో, పరుపు చుట్టేసి ఎత్తిన పెట్టుకున్నాడు. పరుపు ఎందుకు చుట్టుకోవాలి, ఎటు పోవాలి, ఏం అడగల. లెమ్మన్నాడు, లేచాడు. చుట్టు పరుపు అన్నాడు, చుట్టాడు. ఎత్తుకున్నాడు, పోయాడు. అది విశ్రాంతి దినం. ఈ యూదులు వస్తారు కదా, యూదులు వాళ్ళు చూసే విశ్రాంతి దినం రోజు బరువు మోస్తున్నది ఏంది అని అడిగారు అతన్ని. అతను అన్నాడు, నన్ను స్వస్థపరిచిన వాడు ఇది మొయ్యమని చెప్పాడు, అందుకు మోస్తున్నాను అన్నారు. ఎవరు నిన్ను స్వస్థపరిచింది అని అడిగితే వానికి అప్పుడు తెలీదు. ఆయన ఎవరో వచ్చాడు, గడ్డం పెంచుకొని ఉన్నాడు, నాజీర్ చేయబడ్డట్టుగా ఉంది ఆ జుట్టు, ఆయన అవుతారు. ఎవరో మొత్తానికి ప్రత్యేకమైన వ్యక్తే. ఎవరు ఆ పేరెవరో ఏమో, ఈసారి కనపడితే చెబుతా. కొద్ది రోజుల తర్వాత, బాగా వినండి, కొద్ది రోజుల తర్వాత యేసు ప్రభు మళ్ళా వెతుకుతూ వచ్చాడు వాడిని. మొదటిది తనను వెతుకువారు ఎవరా అని దేవుడు వెతుకుతున్నాడు. రెండవది తనను వెతికే వారి హృదయపు లోతులను ఆయన వెతుకుతున్నాడు. అందులో ఉన్న నిరీక్షణ, విశ్వాసం, ఆశను వెతుకుతున్నాడు. రెండు, ఆ వాటిని బట్టి కార్యం చేసి స్వస్థత పొందిన తర్వాత, బాగుపడిన తర్వాత, విడుదల పొందిన తర్వాత వీడు ఏం చేస్తున్నాడో వెతికాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో యేసు ప్రభుని ఇప్పటికే ఎరిగి ఆయన చేత సంధించబడి, బాగుపరచబడి, సమాధానం పొందినటువంటి స్థితిలో ఉన్న వాళ్ళని ఆయన మళ్ళా వెతుకుతున్నాడనే సత్యం మీరు గుర్తించాలి. నేను బాగు చేసి వదిలేలా, అసలు నువ్వేం చేస్తున్నావో కనిపెడుతున్నాడు. వాడిని చూస్తే వాడు ఎక్కడ కనపడ్డాడని ఉందంటే ఒక్కసారి బైబిల్లో ఆ వచనం చదవండి. 5వ అధ్యాయము 14వ వచనం చదువు. అటు తరువాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకున్నట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా, వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పాను. ఇక నేను ముగింపులోకి వెళ్ళిపోతున్నాను. ఈ ఒక్క ముక్క మీ చెవినేసుకోండి, స్తోత్రం చెప్పండి ఒక్కసారి. ఇంకా నేను మళ్ళీ ప్రసంగం చేయను, అయిపోయింది. మూడవ మాటగా నేను చెప్పింది ఏంటంటే, బాగుపడిన వారు, సమాధానం పొందినవారు, స్వస్థత పొందినవారు, విడుదల పొందినవారు, రక్షణ పొందినవారు ఏం చేస్తున్నారు అనే ప్రశ్నతో దేవుడు వెతుకుతాడు అనే విషయం ఈ రాత్రి మీ హృదయంలో భద్రం చేసుకోండి, మర్చిపోవద్దు. ఎందుకంటే స్వస్థపరిచి వెళ్ళిపోవాలి ఆయన. ఈ బాగు చేశాను కదా వీడిని, 38 సంవత్సరాల జబ్బుతో బాధపడుతున్నాడిని బాగు చేశా కదా, వీడు ఏం చేస్తున్నాడని సైలెంట్గా వస్తే వాడు ఎక్కడ కనపడ్డాడో తెలుసా? దేవాలయంలో కనపడ్డాడట. ఏడ కనపడ్డాడు చెప్పండి, అందరు చెప్పండి. ఏడ కనపడ్డాడు? సినిమా హాల్లో లేడు, డ్యాన్స్ పార్టీల దగ్గర లేడు, పొలంలో లేడు, ఇంకొక దగ్గర, రెండవ కుంపట్లో, మూడవ కుంపట్లో, అసలు బార్ షాపులో. మరి ఆడ కనపడ్డాడు? దేవాలయములో కనపడ్డాడట. అంటే మనకి అర్థమైపోయింది, ఏ పాపాన్ని బట్టి నాకు ఈ కర్మ చుట్టుకుందో ఆ పాపం నుంచి నన్ను విడిపించి బాగు చేశాడు నా ప్రభు, నన్ను బ్రతికించాడు. ఇక నేను స్వస్థత పొందాను. ఇక నా వాళ్ళ ప్రేమేందో, నా బంధువుల ప్రేమేందో, నా స్నేహితుల ప్రేమేందో, అందరి ప్రేమ నాకు అర్థమైపోయింది.
అదంతా నేను పనికొస్తే వాడుకునే ప్రేమ, పనికి రాకపోతే పక్కన వేసి పడేసిపోయే ప్రేమ. ఆ ప్రేమ నాకొద్దు. ఇదిగో నేను ఈ స్థితిలో ఉండగా నా యొద్దకు వచ్చి నన్ను దర్శించిన వాడు దేవుడు గనుక నేను నా బతుకాలం అంతా ఇక దేవుని ధ్యాసలోనే ఉంటాను, దేవుని లోకంలోనే ఉంటాను, దేవుని ప్రపంచంలోనే ఉంటాను, దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలోనే నా బ్రతుకు తెల్లార్చుకుంటానని ఫిక్స్ అయిపోయాడు. అది కదా రావాల్సిన ఆలోచన. బాగుపడ్డోడికి, సమాధానం పొందినోడికి రావాల్సిన ఆలోచన అది కదా. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఇదిగో నీవు స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండానట్లు ఇక పాపము చేయొద్దు అన్నాడు. అంటే ఆ 38 సంవత్సరాలు పీడించబడ్డ జబ్బు దేనికోసం వచ్చింది అతనికి? దేన్ని బట్టి వచ్చింది? పాపాన్ని బట్టి వచ్చింది. దేన్ని బట్టి వచ్చింది? పాపాన్ని బట్టి వచ్చింది. ఇప్పుడు యేసు ప్రభు వచ్చి ఏం తొలగించాడు? ఏం తొలగించాడు? 2 తొలగించాడు. తెలుసా మీకు సంగతి? పాపాన్ని తీసివేశాడు, పాపం తాలూకు వచ్చిన జబ్బుని కూడా తీసేశాడు. 2 తీసేసి అంటున్నాడు, ఇదిగో స్వస్థత నొందితివి, ఇక మరి ఎక్కువ కీడు నీకు కలుగుకున్నట్లు ఇక మళ్ళీ పాపం జోలికి వెళ్ళొద్దు, వదిలేసేయి. నా సన్నిధిని వెతుకుతున్నావు, స్థిరపడు, బాగుపడతావు, 10 మందికి ఆశీర్వాదకరంగా మారుతావు. నేను తీసుకున్నానండి ఈ మాట. యేసు ప్రభు నా జీవితాన్ని బాగు చేశాడు. నాకు దేవుడు మంచి ఉపాధి మార్గాన్ని చూపించాడు. బాగా వినండి. అప్పులన్నీ పోయినాయి. నీ బోటి తల్లికో తల్లికి మా మీద దయ పుట్టించాడు యేసయ్య. ఈ రోజు మోకాళ్ళేసి ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. నేను పొందిన తర్వాత నా ఫ్యామిలీ మొత్తానికి చెప్పాను నేను, అయ్యా మొక్కుల సంగతో అన్నారు. మొక్కులు లేదు, గిక్కు లేదు, ఇదిగో నేను చూడు మొత్తం కటింగ్ చేయించుకున్నా, గడ్డం చేయించుకున్నా, నేను తీర్చలా, పిల్లగాడికి కూడా తీసుకెళ్ళి కటింగ్ చేపిస్తా, నేను మొక్కులు తీర్చనన్నా అని చేసి ఆ పని వాడిని మంగళ షాపుకి తీసుకెళ్ళి క్లీన్ చేయించా. నేను అనుకున్న దగ్గరికి పోలా. మీరు నమ్మండి నమ్మకపోండి ఏమన్నా అనుకోండి, ఆ 25-30 మొక్కుల్లో ఒక్కడి కూడా తీర్చలా. మాట్లాడే పనే లేదు, ఒక్కడి కూడా తీర్చలా. ఇక నేను తెగించి పని చేసేసరికి మా వాళ్ళు కూడా తెగింపు వచ్చింది. ఏం కాదంటామని, ఏం కాదు. ఎందుకంటే అసలైన దేవుడు, నిజమైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, మనల్ని నిర్మించిన నిర్మాణకుడు ఆయన దగ్గరికి వెళ్తున్నాం మనం. ఏం కాదు. అన్ని శక్తుల పైనున్న దేవుడు ఆయన. అన్ని శక్తులు ఆయన పాదాల కిందే. ఆయన్ని మించి ఏం చేయజాలదు. నా మాట వినండి అని చెబితే చిన్నగా వాళ్ళు కూడా నాతో కలిసి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఫ్యామిలీతో కలిసి ప్రార్థన చేయటం మొదలుపెట్టామో, ఏ పట్టణం నుంచి మేము నిలవలేక వెళ్ళిపోయామో అక్కడి నుంచే ఫోన్ వచ్చింది మాకు. నీబోటి తల్లి ఒక తల్లి ఫోన్ చేసి, ఇలా అప్పులైనాయి అంట కదా, ఇబ్బంది పడుతున్నారంట కదా, నాకు తెలిసింది, ఎందుకు వెళ్ళాలి మీరు, ఎందుకు ఇబ్బంది పడాలి, రండి, మీరు ఎంత కట్టాలో ఆ డబ్బంతా నేను ఇస్తా, మీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వండి, మీరు ఎన్ని అప్పులో ఇంత అప్పులని చెప్పండి, ఆ డబ్బు నేను తీసుకొస్తా, కట్టుకోండి, ఒక్కసారి అన్ని అప్పులు కట్టుకోండి, మీ దగ్గర ఉన్నప్పుడు నాకు ఇవ్వండి. ఎవరన్నా అంటారా మాట? అడిగినా ఇయ్యరు. అడిగినా 24 పెట్టాల, అప్పుడు కానీ ఇరు. సంతకాలు పెట్టి, చేలు ముద్రలు లేపించి, అవి చేపించి, ఈ చేపించి, గీపించి, రాపిచ్చి, అవునా, కర్రల సంచి నిండా డబ్బు కట్టలు బేర్చుకొని వచ్చి నిలబడిందండి ఆమె రోడ్డు పక్కన మా కోసం. ఎవరికి వచ్చిందండి అంత దయ? ఆయన పుట్టిపోతే ఎవరికి వచ్చిందండి అంత మమత, అంత ప్రేమ? ఆమెకి మాకేం సంబంధం అండి? వచ్చి నిలబడింది పిచ్చి తల్లి. నాకు అర్థమైపోయి మా వాళ్ళకి చెప్పా, నా ప్రభు మాట్లాడాడు ఆమెతో, నా ప్రభు మాట్లాడాడు, మన ప్రార్థన విన్నాడమ్మా అని చెప్తే ఇక మా సంతోషాన్ని ఒక్క దెబ్బలో పోయినాయి అప్పులన్నీ. మేము తీసుకెళ్ళి అప్పులు కట్టాల్సిన వాళ్ళకి ఇస్తుంటే యాడి మీకు అంటున్నారు. దొంగతనం అయితే చేయలేదులే కానీ తీసుకొని మా కాగితాలు మాకి అని చెప్పి, దొంగతనం అయితే చేయలేదు, నోళ్ళు కొట్టలేదు, కడుపులు కొట్టలేదు, అయ్యా దారి దోపిడీలు చేయాల, దేవుడు ఇచ్చాడు, తీసుకొని ఆ డబ్బులు మా కాగితాలు మాకి మొత్తం తీసుకొచ్చుకొని తడవకింత మొత్తం అప్పు అంతా ఆమె తీర్చేసాం. అప్పు అన్న గొడవ లేకుండా చేసేసాడు.